భారతదేశం నా మాతృభూమి. ఎంతోమంది మహనీయులకు జన్మనిచ్చిన నేల. అలాగే మనకు కూడా మన తల్లి మనకు జన్మనిస్తుంది. కానీ ఈ పుడమ తల్లి మనకి పునర్జన్మనిస్తుంది. మరి ఆ తల్లి రుణం ఎలా తీర్చుకుంటున్నాం? మనం సైన్యంలో చేరితే కానీ మనకి దేశభక్తి రాదా? ప్రభుత్వం పోలీసు ఉద్యోగం కల్పిస్తే కానీ మనకి సమాజం పట్ల బాధ్యత రాదా? మనలో ప్రతి పౌరుడు ఒక సైనికుడే. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. దానికోసం ప్రభుత్వాలు పార్లమెంట్లో కదిలి రావాలా? మనమే పౌరులం, మనమే సైనికులం. ఇలా యోగాసనం వేసుకుని కూర్చున్న కుర్రవాడి పేరు జగదీష్. చిన్నప్పటి నుంచి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని ఆశ. కానీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరికి చెప్పుకొని తన బాధను మనసులో అలా దేవుని చెప్పుకుంటున్నాడు. ఇతని పేరు శివ. ఓ సినిమా పిచ్చోడు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంట్లో చెప్పకుండా ఇండస్ట్రీలో చుట్టూ తిరిగి ఇతనికి యాక్టింగ్ రాకో అవకాశాలు లేకో మళ్ళీ ఇలా దేవుని టార్చర్ పెట్టడానికి వచ్చాడు. స్వామి, అందరికీ అన్నీ ఇచ్చావు, నాకు మాత్రమే కొన్ని ఇచ్చావు. నా కోరికను తిరిగి లేదని పట్టించుకోవడం మానేసావా స్వామి? సూర్యుని చుట్టూ భూమి తిరిగేటట్టు ఇండస్ట్రీ చుట్టూ నేను తిరిగాను. నా కాళ్ళు అరిగాయి, కానీ వాళ్ళ కళ్ళు కరగలేదు స్వామి. ఎప్పుడు స్వామి నా ముందు క్లాప్ కొట్టేలా చేస్తావు? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి కరుణించావా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ స్వామి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఎవడు ఎంత ఉన్నాడు? ఎవరు మీరు? ఐఎమ్ జగదీష్. శంశవ. నేను ఈ ఏరియాలో ఇప్పుడు చూడలేదు. నేను మొన్ననే హైదరాబాద్ నుంచి వచ్చాను. అలానా? నేను నీలాగే సినిమా పిచ్చోని, కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాను. నా దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి. నేను ఇండస్ట్రీ చుట్టూ తిరిగాను, కానీ ఎక్కడ ఏ అవకాశం లేక వచ్చేసాను. షార్ట్ ఫిల్మ్ అనేది మన ఇద్దరి వల్ల కాదు. నేను ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను. సో మీరు యాక్ట్ చేస్తారా? నాకే అభ్యంతరం లేదు, నాకు కావాల్సింది అదే. నీకు అభ్యంతరం లేకపోతే నా ఫ్రెండ్స్ రామ్ లక్కీ ఉన్నారు, వాళ్ళు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. సరే అయితే మనం తప్పకుండా చేద్దాం. ఈవినింగ్ కలుద్దాం. నీ ఫోన్ నెంబర్ చెప్పు. ఓకే, బాయ్. బాయ్ బాయ్. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు కొంచెం పని ఉంది, బ్యాంకులో డబ్బులు వేసిరా. నాకు కొంచెం పని ఉంది. ఏం పని ఉందిరా నీకు? అమ్మాయిల కోసం తిరుగుతావు, అమ్మాయిలు కాదంటే ప్రాణాలు తీసుకుంటావు. అన్నయ్య మాట చెప్పిన వినవే, అంతకుమించి ఇంకేట్రా పని నీకు? లక్కీ చిన్నప్పుడే అమ్మ నన్ను చనిపోయాడు. అన్నయ్య దగ్గర ఉంటున్నాడు. అన్నయ్య ఒక డాక్టర్ దగ్గర కంప్యూటర్గా చేస్తున్నాడు. అన్నయ్య తెచ్చిన కష్టాన్ని మనోడు తింటున్నాడు. ఇలా అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం ఏమనుకుంటున్నారా? మన లక్కీకి మంచి స్టోరీ ఉంది, మీరే వినండి. ఇతని పేరు కొండా కోటేశ్వరరావు. ఇతని పేషెంట్ల మీద రెస్పెక్ట్ ఉండదు, ప్రాణం మీద విలువ ఉండదు. హలో, ఏమా ప్లగ్లో వేలు పెట్టాడా? ట్రాన్స్ఫార్మర్ చేపెట్టలేదా? మరి ఎక్కడే ఉన్నాను, తీసుకురండి, పట్టరండి. ఓకే. ప్లగ్లో వేలు పెట్టాడట మురళి. ఇంకేమైనా దొరకలేదా వీడికి? అయినా మీ వాడికి పిచ్చి కాకపోతే ఈ రోజుల్లో 2-3 ఏళ్ళు ఒకే అమ్మాయిని ప్రేమించడం ఏమిటి పిచ్చ కాకపోతే? తీరా అమ్మాయి హ్యాండ్ ఇస్తే సూసైడ్ చేసుకోవడం ఏంటి పిచ్చ కాకపోతే? ఈ రోజుల్లో ప్రేమికులు ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసామా, వాట్సాప్లో వరుసలు కలుపుకున్నామా, తీరా సరదా తీరాక వదిలేసామా అనేవాడు గ్రేట్ లవర్. పిచ్చ కాకపోతే ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటి? అయినా మీ వాడిది ప్రేమ కాదయ్యా, పిచ్చి. పిచ్చవయ్యా, పిచ్చి. అసలు ప్రేమికుడంటే ఎలా ఉంటాడో తెలుసా? తను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉన్నప్పుడు తను వెనక ఉంటాడు, తను బాధలో ఉన్నప్పుడు తన ముందు ఉంటాడు, తను ఒంటరిగా ఉన్నప్పుడు తన చుట్టూ ఉంటాడు. వాడు నిజమైన ప్రేమికుడు.
అయినా తను నా ప్రేమను కాదన్నందుకు చావాలనిపించింది. కానీ నాది ప్రేమే కాదన్నప్పుడు చంపాలనిపిస్తుంది. వినండి సార్, వాడు అంతే, మరి ఇంకేం చేయలేము సార్. పిలుస్తున్నా పట్టించుకోవట్రా, అరుస్తున్నా ఇక్కడ. అరిస్తే ఆవిడేనా ఉంటాడు ఏంటి? నువ్వు అంతేనరా, చెప్పిన మాట వినవు. చెప్పరా జగ్గు. రామునేనా? మన స్పాటేనా? సరేరా. రామ్ లైఫ్లో ఏ లక్ష్యం లేకుండా లైఫ్ని ఈజీగా తీసుకునే వ్యక్తి. కరెంట్ బిల్లుకి ఇచ్చిన డబ్బులు మీ నాన్న ఉంచున్నారు. ఇతని దగ్గర ఎంత డబ్బులున్నా అమ్మ పోపు డబ్బాలో ₹2 దంగలాడిందే తనకు జీర్ణం కాదు. మీ ఇంట్లో దొంగతనం చేయడం ఏంటి బాబా చీప్గా? అయినా ఎక్కడో తీస్తే దొంగతనంరా, అదే మన ఇంట్లో తీస్తే దొరతనంరా. చెప్పరా జగ్గు, మన స్పాట్కేనా? ఓకే. హాయ్ జగ్గు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఏరా రమ్మన్నావు? రామ్ ఎప్పటి నుంచో చెప్తున్నా కదరా, మనము షార్ట్ ఫిలిం తీద్దామని. మనం తీయబోయే ఫిలిం చాలా ఇంపార్టెంట్ రా. అది బాగా తీస్తే మనలో ఏ ఒక్కరికి అవకాశం వచ్చినా మన లైఫ్లు మారుతాయి కదరా. తను కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు రా. జగ్గు, ఇవన్నీ మనకి సెట్ అవ్వవురా. అయినా అక్కడ అంతమంది అవకాశం కోసం తిరుగుతూ ఉంటే మనల్ని పిలిచి ఎవర్రా ఇస్తారు? మనల్ని కాదురా, మన టాలెంట్ పిలుస్తారు. ఏదో ఈజీగా బ్రతికేస్తున్నాం కదరా, ఇవన్నీ అవసరమా? ఏంటో నువ్వనేది? ఇదిరా ఈజీ, ఇదిరా ఈజీ. అయినా లైఫ్ అంటే ఈజీ కాదురా, బుక్లో పేజీ. అది ఎంత ఇంపార్టెంటో చదివేవాడికి అర్థమవుతుంది, కానీ నీలా తిరిగేవాడికి కాదురా. రే జగ్గు, నువ్వింత సీరియస్ తీసుకుంటావని అనుకోలేదురా. నేనేదో జోక్ చేశాను, నువ్వింత సీరియస్ తీసుకుంటావని అనుకోలేదు. లక్కీ బ్రో, మనం చేద్దాం. ఓకే. రేయ్, అన్నయ్య వచ్చాడ్రా. అనవసరంగా ఎందుకు వచ్చారో. హాయ్ అన్నయ్య. ఎరా తమ్ముడు, బాగా చేస్తున్నారా? చేయండి రా. మీరు ఏదో ఒకటి చేసి మంచిగా ఉండి బాగుపడమే నాకు కావాలి. రే సాంబా, రెడీనా? సరే అన్నయ్య. సరే వెళ్ళండి అయితే. ఓకే, ఉంటానైతే. బాయ్. స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. ఓరి సాంబో, ఏంట్రా ఇదంతా? గుడ్ మార్నింగ్ సార్. ఈ చుట్టుపక్కల ఉన్న చెంచగాలను, దందాలు చేసే దాదాలను తెచ్చి పడేశాను సార్. అందరినీ తెచ్చి పడేసావురా? పడేశాను సార్. వీడంటా రాత్రంతా డ్యూటీ చేసి పగల బొబ్బున్నట్టు ఆ మొత్తి నిద్ర. మార్నింగ్ సార్. ఏంట్రా? ఐసా తోడా మత్తు ఆకే నిద్ర మాగయాబా. ఐసా తోడా మత్తు ఆకే నిద్రమయ్యగా. ఈసారి డ్యూటీలో బొబ్బుంటే నిద్రలోకి పోవడం కాదు, ఏకంగా ఎన్కౌంటర్లో పోతావు యాదవ. ఓరి సాంబ, అందరినీ తెచ్చి పడేసావురా? పడేశాను సార్. పడేయడం ఏంట్రా, ఆల్రెడీ ఒకటి పారిపోతుంటేను. సార్ వాడున్న దూరానికి మనకి ఎనరేంజ్ సరిపోదు ఈ సార్. మధ్యన నా ఒంట్లో పగురు, కన్నక పగురు రెండు పెరిగాయిరా. రేయ్, మీ దాదాగిరిలు దౌర్జన్యాలను పక్కన పెట్టేసి హ్యాపీగా ఈ జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఒకే కుటుంబంలో బ్రతకండ్రా. అలా ఎలా బతుకుతాం సార్? మాకు ఎలాగ వచ్చి మేము ఇలాగే బతుకుతాం. మేము బతకలేం. మేము బ్రతకలేము సార్, మా వల్ల కాదు, మాకేమీ తెలియదు సార్. రేయ్,
అసలే నా మైండ్ సెట్ నాకు కంట్రోల్లో ఉండదు. ఎవడు ఎక్కడ కిలికితే అక్కడ కాల్చి పారేస్తా. మీరంతా చక్కగా అమూల్ బేబీలా మారకపోతే ఇక చూడని కన్ను వాడును, కాల్చిన గన్ను వాడుతా. సర్దార్ బాబు మీరు కొండవీటిలో క్రియేట్ చేసిన రికార్డులు మర్చిపోక ముందే మళ్ళీ సర్దార్గా మా ముందుకు వస్తున్నందుకు ఆల్ ది బెస్ట్ బాబు గారు. షార్ట్ ఓకే, యాక్షన్. అరే బావా, మీ చెల్లేంట్రా తెగ చంపేస్తుంది. రోజు రోజుకి దాని అన్నం చూడలేకపోతానరా. నువ్వు అట్ట చెవులు మూసుకోమాకే గుండెగా గిచ్చేస్తుంది. వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు. ఏంట్రా అమ్మాయిలు ఏడిపిస్తున్నారు ఏంట్రా? ఎవడ్రా నువ్వు? ఈడన్నా మిల్క్ బాయ్ అన్న. ఈ మధ్య శ్రీమంతుడు బ్రహ్మస్వం లాంటి క్లాస్ టైటిల్తో వస్తున్నా. ఈడికి భయపడేదంటే వేసాయి. టైటిల్ క్లాస్ కావచ్చు కానీ యాంగిల్ మాస్. ఎవరిని కొట్టినా మడతపడాల్సిందే. ఏరా మీ వాడికి దెమ్మ తిరిగిందా? పండుగాడు గుర్తులేదేంట్రా? థ్యాంక్స్ అండి, బట్ ఐ థింక్ ఐ లవ్ యూ. శాస్త్రి గారు, ఈ అమ్మాయిలు ఏంటండి బాబు, ఎవరిని కొట్టినా పడిపోతారు, ఎవరి చేత కొట్టించుకున్నా పడిపోతారు, కానీ మధ్యలో సిన్సియర్ అయిన వాడు ఉంటాడే వాడిని మాత్రం సంకనాగించేస్తారు. చూడమ్మా, ఆల్రెడీ మనకు లవర్ ఉంది. చాలా సిన్సియర్గా చేస్తున్నానండి. చూడగానే సిన్సియర్ అంటుంది. అంతేనండి, ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు సుమ్మి. పంపించండి. అయినా నిన్న ఒక ఎన్ని టేకులు తీసుకున్నారా బాబు? నువ్వేం టేకులు తిన్నావురా వేదవా? వీడేంట్రా డల్గా ఉన్నాడు? ఏం లేదురా, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఎంత కష్టం వచ్చినా విడిపోకూడదు. అయినా మనం ఏమైనా లవర్సా మధ్యలో బ్రేకప్ చెప్పడానికి? ఒకసారి ఫ్రెండ్ అయితే లైఫ్ ఎండ్ అయ్యేదాకా కలిసే ఉంటాం. రే జగ్గు, రేపు ఆగస్టు 15 కదరా, ఏంట్రా మన ప్లాను? రేపు వీళ్ళక్క స్కూల్కి రమ్మందిరా, ఎవరో ఎమ్మెల్యే వస్తారంట, అలా వెళ్దాం. లేదురా జగ్గు, నాకు కొంచెం పని ఉంది. కీర్తి కాలం మంది, నేను శివ వెళ్తాం, మీరు వెళ్ళండి. ఏంట్రా నీకు అంత అర్జెంటు? పని ఉందని చెప్పాను కదా, మీరు వెళ్ళండి రా. సరే జనం, నువ్వు వస్తావా? నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి, వీలైతే నేను వస్తాను. సరే లెక్కి, మనం వెళ్దాం. ఓకే బాయ్ రా జగ్గు. ఓకే బాయ్. బాయ్ బ్రో, గుడ్ నైట్. ఓకే బాయ్, గుడ్ నైట్. రే, మన ఊర్లో ఎంత మంచి లొకేషనా, ఇంతవరకు ఎప్పుడు చూడలేదురా. ఎవడ్రా వీడు ఈ ఏరియాలో ఉన్నాడు? పైగా చేతిలో గన్నేంట్రా? జూమ్ చేయి, జూమ్ చేయి. आप बोला हम ऐसा लगा दिया, आप बोला ठीक समय पे बॉम्ब बेस्ट हो जाएगा. అందరూ సరిగ్గా వినండి. కరెక్ట్గా 9:45 నిమిషాలకి ఎమ్మెల్యే ఇంటి దగ్గర బయలుదేరుతాడు. 9:50 స్కూల్ దగ్గర చేరుకుంటాడు. కరెక్ట్గా 10 గంటల ఫ్లాగ్ ఎగురుతుంది. ఫ్లాగ్ ఎగిరే టైంకి అక్కడున్న చిన్న పెద్ద అందరూ మాడి మసైపోయారు. రే శివ, ఎక్కడున్నావురా? అర్జెంటుగా స్కూల్ దగ్గరికి రారా. ఊరా డేంజర్లో ఉందిరా స్కూల్, అర్జెంటుగా రారా. ఒకవేళ బ్లాస్ట్ మిస్ అయితే? స్కూలుకు దగ్గరలో కసీం ఉంటాడు. అక్కడ ఏం జరిగినా మనకి తెలియజేస్తాడు. ఒకవేళ బ్లాస్ట్ మిస్ అయితే వాళ్ళు మనం టార్గెట్ చేయాలి. మన టార్గెట్ ఎమ్మెల్యే పిల్లలు. వాళ్ళని చంపడమే మన లక్ష్యం.
ఒరే తమ్ముడు రామెక్కడా? వస్తున్నాడక్క. गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। రాష్ట్రాలకు మీరు ఎక్కడ? నాకు పెయిన్ వేస్తుంది అంకుల్. నీకేం కాదురా. నీకేం కాదురా, నీకేం కాదు. రే రే నీకేం కాదు, శివ, మన ప్రాణాలు పోయినా పర్లేదు శివ, కానీ
అందులో ఉన్న ఏ ఒక్క పసివాడి పెదాలపైన చిరునవ్వు పోకూడదు శివ. ఇప్పటికైనా మన దేశ గౌరవాన్ని కాపాడుకునే అవకాశం వచ్చింది శివ. వాళ్ళని వదలొద్దు శివ. కుక్కను చంపినట్టు చంపే శివ. వందే మాతరం, వందే మాతరం, వందే మా. ఒకసారి ఫ్రెండ్ అయితే లైఫ్ ఎండ్ అయ్యేదాకా కలిసే ఉంటాం. లక్ష్యాలున్నా మా దేశం జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టావు? ఇదే మాట కోసం సైన్యంలో గుండెలో గుళ్ళు దిగుతున్నా లెక్క చేయకుండా ఆ భరతమాత కోసం ప్రాణత్యాగం చేసిన ఓనా అమర వీరుల్లారా, ఓనా స్వతంత్ర యోధుల్లారా, మీ అందరికీ ఇవే మా జోహార్లు. మురళి, ఆ రోజు మీ వాడు ప్రేమ కోసం ప్రాణం తీసుకుంటే ఏదో వెటకారంగా మాట్లాడాను, కానీ ఈవేళ దేశం కోసం ప్రాణం త్యాగం సిద్ధమైన యూత్కి హ్యాట్స్ ఆఫ్. అంకుల్ ఆ ఫ్లాగ్ నాది. ఇది ఉండాల్సింది నేలలోనో గాల్లోనో కాదు, ప్రతి భారతీయుడు గుండెల్లోన.